హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ స్నాక్ రెసిపీ చేస్తున్నానండి. ఇది మనకు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ టిఫిన్ కింద ఈజీగా తినొచ్చండి. తక్కువ ఆయిల్తోని మనకు ఇవన్నీ ఐరన్తో అంటే మనకి ఇందులో పాలకూర, నువ్వులు ఇవన్నీ కలిసినాయి కదా. ఇందులో ఈజీగా మనకు చిన్నపిల్లలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, వాళ్ళకి హెల్తీకి కూడా చాలా బాగుంటుంది. అందుకోసమని చేశానండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇందులో ఇలా ఉంది మనకు స్టఫింగ్ అంతా. ఈ స్టఫ్ అంతా అందులో పెట్టి చేశాను కదా, చాలా బాగుంటాయండి. తింటే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయండి. అందుకోసమని చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం మనం. ఇదిగోండి, స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇదిగోండి జీలకర్ర వేసుకొని ఇవి చిటపట్లాడుతున్నాయి కదా. కొద్దిగా ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కున్నాను ఇందులో. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా 2-3 పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కున్నాను, ఇందులోనే వేశాను. ఒక ఉల్లిపాయ తరుగు సన్నగా తరుక్కొని ఇందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా బఠానీ అండి, ఆ బఠానీ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మన ఆయిల్లో మంచి చక్కగా మనకు మగ్గాలి. ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను ఇందులో, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకుని బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక 2 ఆలుగడ్డలండి, పెద్ద సైజు ఆలుగడ్డలు ఇలా ఉడకబెట్టుకొని ఇలా నేను సన్నగా తురుముకొని పెట్టుకున్నాను ఇక్కడ. ఇది కూడా ఇందులోనే వేసేయాలి. వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఇదంతా మనకు ఆయిల్లో అంతా మగ్గనివ్వాలి కదా, అందుకోసం అని చెప్పేసి అలా వేసాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఇందులోని. ఇవన్నీ వేసుకుని బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. నిమ్మరసం, ఒక నిమ్మకాయ రసం పిండి ఇందులోనే వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసినట్టుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక 2 పాలకూర కట్టలు తీసుకున్నానండి. ఇదిగోండి ఫ్రెష్గా కడుక్కొని ఇందులో పెట్టేశాను. ఇది మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందాక ఇదిగోండి పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసేయాలి. ఈ ఆకుకూర తినని వాళ్ళ పిల్లలకు చాలా బాగుంటుందండి, పెద్దోళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇది స్నాక్ ఐటెం కింద మనం చేస్తున్నాం కదా, స్నాక్ రెసిపీ కింద. అందుకని నేను ఇక్కడ ఇలా పాలకూరతో ఇలా చేస్తున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఉంది కదా సాల్ట్ అందులో. ఇదిగోండి, ఆ తర్వాత బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక గ్లాసు అంత బియ్యం పిండి తీసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఈ మరిగే నీళ్ళలో వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత పిండి అంతా కలుపుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందాక స్టఫ్ ఇదంతా ఉంది కదా, ఇదంతా దీంట్లో పెట్టేసుకొని చేద్దాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదంతా పిండి అంతా కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా బిల్లల్లాగా చేసుకోవాలండి, అప్పాలాగా. ఇలా చేసుకొని ఇదిగోండి కొంచెం అరచేయికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న స్టఫ్ అంత ఉంది కదా, అందులో కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకొని ఇలా మనం ప్యాక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇదిగోండి ఇలా ఇది మధ్యలో పెట్టుకొని ఇదంతా ప్యాక్ చేయాలి. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇది ఎక్కువ ర్యాష్ చేయకూడదు, ఎందుకంటే విచ్చుకుంటాయి. అందుకోసమని స్లోగా ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడాను మనకి ఈజీగా ఈవినింగ్ మనకు స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఇలా చేసుకొని తిన్నామనుకోండి, మనకు ఆయిల్ లేకుండా కదా, మార్నింగ్ టైంలో కూడా చేసుకొని తినొచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలకూర అవన్నీ ఉన్నాయి కదా మనకి ఇందులోని. పాలకూర ఆకుకూరలు తినని పిల్లల వాళ్ళకైతే ఈజీగా ఇది మంచిగా చేసి పెట్టచ్చండి వాళ్ళు, ఎందుకంటే స్నాక్ ఐటెం కాబట్టి వాళ్ళు ఈజీగా తింటారు. ఇవి చూసి అట్రాక్షన్ కూడా ఉన్నాయి, కలర్ కూడా ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ మనం ఇలా స్లోగా చేసుకుంటూ ఇలాగే రావాలి మనకు. మీకు ఆ తర్వాత మీకు ఒకవేళ చేయితో అలా చేయరాలేదని అనుకోండి, ఇలా పీట పైన ఒక కవర్ పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు.
ఇలా మనం చిన్నగా అప్పా కిందలాగా ఇప్పుడు చిన్నగా బిల్లలాగా చేసుకున్నాం కదా, ఇలా చేసుకొని ఈ స్టఫ్ అంతా అందులో పెట్టేసుకొని ఇలా ప్యాక్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ రెడీ అయిపోయినాయి మనకు. ఇక ఆ పైన నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ తీసుకొని ఒక జల్లీ తీసుకున్నానండి. ఇందులో దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాను. ఇదంతా ఆవిరికి మనకు ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టాను. పెట్టిన తర్వాత దీంట్లో మనం ఇందాక చేసుకున్నాం కదా స్నాక్ రెసిపీ, ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇది స్లోగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆవిరికి ఇదంతా కూడా కుక్ అవుతాయి. అప్పుడు లోపల ఉన్న స్టఫ్ ఇదంతా కూడా బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుందండి. మనకు ఎక్కువ ఆయిల్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. పాలకూరతో చేశాను కదా, ఇది చిన్నపిల్లలు కొంతమంది పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అందుకోసం మీరు కూడా చేసి పెట్టండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇక్కడ మనం ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకు 10 మినిట్స్ అయిపోయింది. అయిన తర్వాత ఎలా వచ్చాయో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి కొంచెం ఉబ్బినట్టు కూడా వచ్చేసాయి చూడండి. అంటే అన్నీ కుక్ అయిపోయాయి మనకు. ఇలా అన్నీ ఒకటి ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇవన్నీ తీసేసుకోవాలి. ఇది స్లోగా పట్టుకోవాలండి, ఎక్కువ గట్టిగా నొక్కి పట్టొద్దు. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను ఇందులో. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా, ఇక ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా నువ్వులు తీసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్లని. ఈ నువ్వులు కూడా మనకు ఐరన్ కదా, అందుకోసమని ఇదిగోండి ఇక్కడ నేను నువ్వులు కూడా వేస్తున్నాను ఇందులో. వేసిన తర్వాత ఇవి కూడా మనకు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక ఉన్నాయి కదా మనకు ఇది స్నాక్ రెసిపీ, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని బాగా మనకు కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా మనకు సిమ్లో పెట్టుకొని ఇలాగే అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ నువ్వులన్నీ కూడా ఒక్కొక్క బాల్కి అంతా పట్టుకుంటాయి కదా, అప్పుడు చాలా బాగుంటుందండి. అందుకోసం అని చెప్పేసి ఇలా చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.